పనితీరుని బట్టి చూస్తారు సార్. ఇంతవరకు ఇప్పటికీ నక్కకే నాగలోకానికి అన్న తేడా ఉంది సార్. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనేది చాలా మనం చెప్పుకోదగ్గది తీరులో లేదు సార్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిన్నారో తినలేదో అన్ని విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. కానీ చేసింది ఏంటంటే మెయిన్ రోడ్లు వేసేది గోతులు పోతడమే తప్ప మెయిన్ రోడ్డు కింద వేయట్లేదు సార్. ఎక్కడికక్కడే చిన్న గోతులు ఉంటే ఆ గోతులు పూడుస్తుంటే కొంతమంది బైక్ వాళ్ళు లేకపోతే ఆటో వాళ్ళు ఇబ్బందులు పడడం కూడా జరుగుతున్నాయి సార్. రోడ్ల సమస్య ఒకటి సార్. తినే వస్తువు కొంచి ఈ ఇతరకున్న రేటు మీద కందిపప్పు ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది, ఒక మన గ్యాస్ బండ్ కుటుంబం ఏ విధంగా బతుకుతుంది అన్న దానికి కారణానికి నేను ఉన్నాను అన్న, నాకు కావాలి, మా అన్నయ్య రావాలి అన్న సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? పనితీరుని బట్టి చూస్తారు సార్. ఇంతవరకు ఇప్పటికీ నక్కకే నాగలోకానికి అన్న తేడా ఉంది సార్. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనేది చాలా మనం చెప్పుకోదగ్గది తీరులో లేదు సార్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిన్నారో తినలేదో అన్ని విషయం పక్కన పెడితే ఈరోజు నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు అని జనాలకు అనిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. కానీ చేసింది ఏంటంటే మెయిన్ రోడ్లు వేసేది గోతులు పోచడమే తప్ప మెయిన్ రోడ్డు కింద వేయట్లేదు సార్. ఎక్కడికక్కడే చిన్న గోతులు ఉంటే ఆ గోతులు పూడుస్తుంటే కొంతమంది బైక్ వాళ్ళు లేకపోతే ఆటో వాళ్ళు ఇబ్బందులు పడడం కూడా జరుగుతున్నాయి సార్. దానికి ఆటో వాళ్ళని తప్పనాలా, ఇళ్ళేవాడిని జనాలు తప్పనాలా కూడా తెలియట్లేదు సార్. బయటికి రోడ్ల సమస్య ఒకటి సార్. తినే వస్తువు కొంచి ఈ ఇతరకున్న రేటు మీద కందిపప్పు ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది, ఒక మన గ్యాస్ బండ్ కుటుంబం ఏ విధంగా బతుకుతుంది అన్న దానికి కారణానికి నేను ఉన్నాను అన్న, నాకు కావాలి, మా అన్నయ్య రావాలి అన్న జగనన్న అరిచేతిలో వైకుంఠం ఎలా చూపించాలన్నది చూపించేస్తున్నాడండి. ఎందుకంటే అండి చెల్లులు పెరిగిపోయినాయా, రేట్లు బాగా పెంచారు సార్. ఈరోజు లేని బతుకు అంటే నేను ఒక లేబర్ని సార్. మేము ఇంటికి వెళ్ళి కట్టస్మానం బయటపడి ఒక 400, 300 తెచ్చుకుని ఇంటికి వెళ్ళి తల్లి ముగ్గురు తినాలంటే రేపు పొద్దున పరిస్థితి ఏంటి అని ఆలోచించే విధంగా తీసుకొచ్చాడు సార్ ఆయన. అంటే ఆయనకి ఎన్నో కోట్లు ఉండొచ్చు, ఎన్నో చేయొచ్చు. మాకు కావాలనుకున్నామండి, అది మా తప్పు. ఆయనే రావాలనుకున్నాం, రెండో తప్పు. రెండింటిని కలిపి నేనంటే ఏంటి అని అరిచేతులు అండి ఎక్కడో వైకుంఠం అంటారు. పెళ్లి చూపుల్లోనే ప్రభుత్వం అయితే విపరీతంగా ఇలా రేట్లు పెంచేసిందా బాగా అండి. అంటే ఏంటంటే జనాలను ఏ విధంగా భయపెట్టాలి, ఏ విధంగా చెయ్యాలి. భయపెట్టడం అంటే ఏమి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారండి? భయపెట్టడం కేసు అక్కర్లేదండి. తినే విషయంలోని కొనుక్కున్న విషయంలోని అమ్మో టమాటా కేజీ 80 రూపాయల, ఉల్లిపాయలు వచ్చి 5 కేజీలు 100 రూపాయల, ఇట్లా ఈ రేట్లు పెంచేసి ఇట్లా భయపెట్టేస్తాను. దాన్ని అడిగే ఇది లేదండి. ఒక మార్కెట్ విధంగా అడగాలంటే మార్కెట్ వాళ్ళు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అంటే గుర్తు అదిరిపోతున్నాయి సార్. ఇదివరకు 40 రూపాయలు పెట్టుకుని నిజావాడలోని అదే ఈరోజు 100 అట్టుకుంటే కానీ నిజావాడ తేలేకపోతున్నాం, అటు నుంచి 100 అట్టుకుని నిజావాడ రాలేకపోతున్నాం. అంటే కారణం ఏంటి అంటే మధ్యతరగతి వ్యక్తి అయితే ఉండలేకపోతున్నారు. మధ్యతరగతి కుటుంబం వస్తువులను బతకాలంటే జగన్ ఉన్న టైంలోని బతకలేరండి. ఇంకోసారి జగనే వస్తే రౌడీవిజం ఎలా ఉంటుందండి, బయటకు వచ్చేస్తుందండి. ఇప్పటికే రౌడీవిజం వచ్చిందండి. ఇప్పుడు రాజధాని కర్ణాటకకు బెంగళూరు ఉన్నట్లు, చెన్నైకి తమిళనాడుకు చెన్నై ఉన్నట్లు ఆంధ్ర ప్రజలకు ఒక రాజధాని కూడా లేదు. సిగ్గులేదు ఆంధ్ర ప్రజలకి అని అంటున్నారు బయట ప్రజలు. అది వాస్తవం సార్. ఎందుకంటే ఏలూరులో పెడదామా, విజయవాడలో పెడదామా, లేకపోతే కడపలో పెడదామా అనే విధంగా నేను ఒక దగ్గర కాకుండా 4-5 పాయింట్లు పెడుతున్నారు. కాదండి, పక్కా పెట్టాలి. రాయలసీమ ఇవ్వాలంటే, రాజధాని పెట్టాలంటే విజయవాడ కాదండి, రాయలసీమ. ఎందుకంటే సరిహద్దు అండి మనకు. అది మనిషి మనసున్న అందరికీ అమరావతి అనేది అన్నదండి. అడ్డుగోలుగా ఒక అడుగులేసే మనిషి తప్ప నా జనం అనేది చూసేవాళ్ళు వంగవీటి రంగాగారితోనే పోయిందండి. తండ్రి బతికున్నని చెప్పి మేము 7వ తరగతి చదివినప్పుడే చనిపోయారు ఆయన. కానీ మా గుండెలో ఆయనే ఉండిపోయాడు. ఆయనే ఉంటే రాజధాని అక్కడ పెట్టాలని కాదు, ఇక్కడ ఎందుకు పెట్టారన్నాను నేను. ఒకే ఒకటి ఖండించేవాడు. ప్రత్యేక తెలంగాణ ఏంట్రా అని ఆయన ఉద్యమం లేపేసేవాడు, ఊరుకునేవాడు కాదు. ఆయన లేకపోవడం విజయవాడలో కథలు జరుగుతున్నాయి. ఒక దగ్గర కాదండి, విజయవాడ ఈ మూల పెడదాం, అమరావతి ఆ మూల పెడదాం, ఏలూరు ఎక్కడ పెడదాం అంటారు. ఎక్కడ పెట్టినా జనాల్ని చూసేవాడు ఎవడు అన్నదానికి అలాంటి నాయకులు ఇప్పుడు ప్రస్తుతం లేరా? లేదు సార్. రాజకీయం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ లేదు, ఇంకా రాజు అనుకున్న దాన్ని మళ్ళీ తీసుకొచ్చిన మహాతండ్రి ఎక్కడ ఉన్నాడో, ఏ లోకంలో ఉన్నాడో తెలియదండి. ఆయనకి మేము చాలా రుణపడి ఉన్నామండి.
చదువుకున్న ఈరోజు ప్రస్తుతము ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనితీరు అయితే సరిగ్గా లేదా? లేదు సార్, ఆయన వచ్చిన కంచి జనాలు ఏ విధంగా పడుతున్నారు. అంటే తండ్రి కంటే కొడుకు పనితీరు బాగుంది అని చెప్పలేమా? ఎందుకంటే సార్ తండ్రి తీరు ఎలాగంటే చదువుకున్న పిల్లల కంచి ఒక కష్టపడే కంచి ఏ విధంగా ఉండాలి అని పాదయాత్ర ఎన్నో వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మా తండ్రి ఈరోజు స్వర్గీయుడైనా ప్రతి గుండెల్లో ఆయన ఉండిపోయాడండి. రాజశేఖర రెడ్డి గారు నా మనిషి, నా తండ్రి, నా తాత. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం అవుతారు. జనాలు కొట్టుకోవడమా లేదా అడుక్కోవడమా జరుగుతుంది సార్. మెయిన్ పాయింట్ ఏంటంటే మరి ఆయన 175 స్థానాల్లో గెలుస్తా అంటున్నారు. లేదండి, ఆయనకి 35 స్థానాలు వస్తే అది గొప్ప. 175 చెప్తున్నారు. ఆయన పుట్టిన గడ్డ పులివెందులలో 12 సీట్లు ఒక సీట్ వస్తాయి సార్. నా ఊళ్ళోని, నా జిల్లాలోని, ఇదే జిల్లాలోని నేను నన్ను రోడ్డు మీద చచ్చిపోవడం కూడా కారణమే సార్. వద్దు అంత మాట లేదు సార్, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగామని కాదండి. ఆయన జనాలకు ఎంత మేలు చేశాడో, తర్వాత బాబు వచ్చిన తర్వాత ఎంత మేలు చేశాడు. చిన్న ఐటీ కంపెనీస్ తెలుసు మీకు? ఆంధ్రప్రదేశ్లో ఐటీ సార్ కంపెనీ ఉద్యోగాలు సార్. అయితే ఉద్యోగాలు అన్నదానికి ఒక ఆడపిల్లకి ఇంతవరకు భవిష్యత్తు లేదు సార్. మగవాడికి నేను డిగ్రీ చదివాను, నేను బీకామ్ చదివాను, అన్నీ చదివి ఆయన ఇక్కడ కాదు చేసే ఉద్యోగాలు ఇతర కంట్రీ, బయట కంట్రీలోనే చేసేసారు. మన దగ్గర చదివేది అంటే 10th క్లాస్ వాళ్ళు, 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి అట్లేనా? ముందు నుంచి అని సార్. ఎందుకంటే ప్రస్తుతం ఎట్లుంది? ప్రస్తుతం ఒక కంపెనీ పెట్టాలన్నా, 10 మంది బతకాలన్నా, చేద్దామని అడుగు పెట్టిన వాళ్ళు కేరళ నుంచి, తమిళనాడు నుంచి వచ్చి పెడదామన్నా మన వాళ్ళు దానికి పుల్లబెట్టి దాన్ని పెట్టనవకుండా చేసేవాళ్ళు కూడా ప్రతి జిల్లాలో ఉన్నారు సార్. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా అంటానికి తిరుగులేనిది. ఎలాగంటే ఈడు పెట్టేది 50 కోట్లు అయితే ఈడికి అడిగేది 5 కోట్లు అడుగుతాడు. ఇప్పుడు మన ఈ వైసీపీ హయాంలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? వైసీపీ కంపెనీ హయాంలోని కంపెనీ అన్నది ఏది కూడా ఒక బలపడలేదు సార్. రాలేదు. బలపడటానికి కారణాలు రెండు కారణాలు ఉన్నాయి సార్. రెండు పడవలసిన ఎక్కడ కాదు సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం సార్. భీమడోలు మండలంలోనే సిల్వర్ ప్లేట్స్ తయారయ్యేది, అది పెడతామన్నారు. ఎందుకంటే కొంతమందికి నిరుద్యోగులకి దానిలో ఆస్కారం కల్పిస్తానికి అక్కడ పెడతామన్నారు సార్. అదన్నీ సార్ 75 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఒక ప్రభుత్వం ఆక్రమించుకుని ఉంచింది తప్ప దాన్ని ఒక పంట పండించడము. సరే ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి వస్తే మన నాన్నగారు ఎమ్మెల్యే, ఆయన పనితీరు ఎట్లుంది? ఆయన ఎమ్మెల్యే కదా సార్. ఈసారి సీఎంకి పోటీ చేసిన నా తండ్రి సీఎం అవుతాడండి. నాని గారు సీఎం అవుతానికి కూడా కారణం ఉన్నాయి. ప్రతి గుమ్మం నాది, ప్రతి రోడ్డు నాది, ప్రతి మనిషి నా మనిషిని గుమ్మం తొక్కి ఆయన ఏ విధంగా కలిసిపోయాడో, ఏ విధంగా తిరిగాడో అన్నది ఏలూరు మొత్తం మీద అందరు జనాలు. ఏలూరులో గడపకి తిరిగినారా? గడపకి తిరిగాడు సార్. ఇప్పుడు కదా సార్, మొన్న ఒక వారం రోజుల క్రితము ప్రతి ఏరియాకు ఏలూరులో నెక్స్ట్ ఎమ్మెల్యే అంటే ఆ సీట్ ఎవరు దోచుకుంటా కూడా వల్ల కాదండి. ఎందుకంటే మాగండి బాబు లాగొచ్చు, అంబికా కృష్ణ లాగొచ్చు, లేకపోతే ఎవరైనా లాగొచ్చు, అందరిని కూడా కాళ్ళ కింద తొక్కు పెడతాడండి ఆయన. నాని గారు ఎందుకంటే జనాల్లోని నా తండ్రి అన్న ఒక ముద్ర పడిపోయాడండి. నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరుస్తున్నాడు ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కటి నేను ఉన్నానని ఎవరైతే ఉన్నాడండి. అంటే ఏంటంటే ప్రధానమంత్రి కూడా చేయింది ఈయన చేయగలడు అన్న ఒక నిదానాన్ని ఈ రోజుకి మేము చూసామంటే మా వయసు ఒక గుర్తింపు వచ్చిన కానీ, మాకు గుర్తింపు ఓటు వచ్చిన కానీ మేము మనుషులమే, ఆయన మా మనిషి అనుకుంటానికి ఆయనే అయ్యాడండి. అంబికా కృష్ణ గారిని తక్కువ చేయలేదు సార్. ఆయన జనాన్ని చూసిన వాడే. కానీ ఏంటంటే డబ్బు విధంగా బతికేవాళ్ళని బాబు గారిని, ఆయన కానీ ఎవరైనా చెప్తాను సార్. పబ్లిక్లోనైనా మైకి పట్టామంటే ఎవరు గొప్పోడు ఎవడేదామని చెప్పేసి చిన్న పిల్లలేనండి. ఓకే, అయితే ఏలూరులో అయితే ప్రజలకి ఏం సమస్యలు ఏం లేవా? లేదు సార్, చక్కగా అన్నీ ఒక వంతులు కానీ, ఒక రోడ్డు విషయం కానీ, మనకు కొత్త బస్ స్టాండ్ కానీ ఒక కాలువ రోడ్డు వరకు చూసుకోవాలంటే అందరూ కూడా ఏంటిది ఎవరిగాడు కొట్లు పెట్టుకుని ఇచ్చేసుకున్నది అటువంటి ఒక పార్కు లెక్కలో చేసి ఈరోజు ప్రతి మంది నలుగురు పిల్ల తల్లితో వచ్చి హాయిగా కూర్చొని వెళ్ళే పార్కు చేశారు సార్. బారు అయితే ఓకే. నాని గారు మాకు దేవుడండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి సీఎం అవుతారు సార్. సీఎం అవుతామని సగం మంది రౌడీయుతం చేస్తారు, కొంతమంది జనాల దగ్గర డబ్బులు లాక్కొని కొట్టుకొని తినే ఈ స్టేజ్కి వచ్చేస్తారండి. ఎందుకంటే అండి ఒక తిండి విషయంలో కాదండి, ప్రతి విషయంలో బ్యాండీ షాప్కి వెళ్తే
థ్యాంక్ యూ అన్న.